అందరికీ నమస్కారాలు. ఈరోజు విశేష మన 99 డేస్ ప్రోగ్రామ్ ప్రగతి ప్రణాళికలో భాగంగా వ్యవసాయ వార్షిక రోజులు మనం జరుపుకుంటున్నాం. సో దీనికి విశేష ప్రముఖులకు అందరికీ మరియు రైతుల సోదరులకి అందరికీ నా నమస్కారం. ముఖ్యంగా నన్ను పిలవడానికి కారణం ఏంటి అంటే బ్రీఫ్గా సార్ ఇంట్రొడక్షన్ ఇచ్చింది కదా. అయితే ఎందుకు ఈ ఫార్మింగ్ ఇప్పుడు మీరు ఇప్పటి వరకు అన్ని సమస్యల గురించి మాట్లాడింది, నిజమైన సమస్య ఏంటిది అనేది మనం ఆలోచించలేకపోతున్నాం. ఏంటి అంటే మనం ఇన్ని ఖర్చు పెట్టుకొని వ్యవసాయం చేస్తున్నా అని ఖర్చు ఎక్కువ రాబడి తక్కువ వస్తుంది, అవునా కదా చాలా మంది. ఇంకా ఏంటంటే మనము దానిలో ఖర్చు కాకుండా బయట ఖర్చులు కూడా చాలా ఎక్కువ అయిపోతున్నాయి. ఏ విధంగా అంటే మన ఆరోగ్యం క్షీణిస్తూ ఉంది, రోజు రోజు ఇంకా తగ్గిపోతూ ఉంది, హాస్పిటల్ ఖర్చులు విపరీతంగా పెరుగుతున్నాయి. వీటి గురించి ఎవరు ఆలోచిస్తున్నారు. అయితే మనం ఏదో మొక్కకు రోగం వచ్చిందని చెప్పేసి ఆ మొక్కకు అన్ని మందులు ఇవన్నీ వేస్తూ ఉన్నాము. అవే మందులు మనకు తినే తిండి రూపంలో కూడా మన శరీరంలోకి పోతుంది అనేది మనం ఎవరు ఆలోచిస్తున్నాం. అయితే ఇదేదో నేను కొత్తగా చెప్తున్న పద్ధతి అయితే కాదు. వెనకటి నుంచి మన పెద్దవాళ్ళు వీళ్ళందరూ కూడా చేసిండ్రు. అయితే మరి మన గ్రీన్ రెవల్యూషన్ అనేది స్టార్ట్ అయిన తర్వాత మనకి కెమికల్స్ అనేది రావడం జరిగింది. ఈరోజు ఎంత విపరీతమైన ఖర్చులు పెట్టి ఎరువులు కొని మనం వేస్తూ ఇప్పుడు ఏ స్టేజ్లో ఉన్నామంటే మనకు ఎరువులు లేనిది పంట రాదు అనే స్టేజ్కి మనం వెళ్ళిపోయాం. ఎవరైనా అంతే. అయితే మేము మరి డాక్టర్గా ఎందుకు వ్యవసాయం చేయాల్సి వస్తుంది అని ఎవరైనా అడిగితే నేను చెప్పేది ఏంటంటే మన ప్రతి ఒక్కరి ఆరోగ్యం మనం తినే ఫుడ్లోనే ఉందని చెప్పచ్చు. మనం ఏదో మందులు తింటే ఆరోగ్యం కొంచెం 1-2 రోజులు బాగు కావచ్చేమో, కానీ షుగర్ ట్యాబ్లెట్ తీసుకుంటే ఎన్ని రోజులు షుగర్ ట్యాబ్లెట్ తీసుకుంటే అన్ని రోజులే నయం ఉంటుంది. అది బంద్ చేస్తే మళ్ళీ షుగర్ విపరీతంగా పెరిగిపోయి దాని ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. అయితే మరి నిజమైన ఆహారం మనకి ఎక్కడి నుంచి దొరకాలని అంటే అట్లీస్ట్ నేను గత 10 ఏళ్ళ నుంచి నేను ఒక్క మందు వేయకుండా వ్యవసాయం చేస్తున్నాను. అయితే నేను మార్కెట్ గురించి ఆలోచిస్తున్నాను. ఇంకా మీరందరూ అనుకుంటారు డాక్టర్ కదా పైసలు చాలా ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఈయన చేస్తున్నాడు అని చెప్పి అనుకోవచ్చు. అయితే ఇప్పుడు నేను ఏదో అంటే నేను చేసేది వృత్తి కాదు, ప్రవృత్తి. అంటే ముందుగా నేను డాక్టర్ని, తర్వాత నాకు కొంచెం టైం దొరికినప్పుడు మాత్రమే వ్యవసాయం చేస్తున్నాను. అయితే దాంట్లో నాకు కావాల్సిన అన్ని నీడ్స్, నేను వాడుకునే టూత్ పౌడర్ నుంచి మొత్తం సోప్స్, షాంపూస్ నుంచి అన్నీ కూడా నేనే తయారు చేసుకుంటా. మొత్తం నేను తినే ఫుడ్ మొత్తం కూడా నా ఫామ్ నుంచి వస్తుంది. నేను బయట టీ కానీ, మందు కానీ, చికెన్ కానీ, నాన్ వెజ్ కానీ ఇవన్నీ ఏం తీసుకోను. సో గత 15 ఏళ్ళ నుంచి నేను ఒక్క టాబ్లెట్ కూడా వేసుకోను, 15 ఏళ్ళ నుంచి. అయితే మరి ఇటువంటి ఆరోగ్యంగా జీవించడం మరి అందరికి కూడా పాసిబులే. ఏదో నేను డాక్టర్ అయ్యండి నేను నా ఒక్కరికే పాసిబుల్ అని కాదు, మీ అందరూ. ఎందుకంటే నేను ఇంకా కొంత టైమే స్పెండ్ చేస్తున్నా. నాకే వీలైనప్పుడు మీ అందరికీ ఇంకా ఈజీగా వీలవుతుంది. సో అట్లీస్ట్ అంటే ఉన్న పరంగా మొత్తం కూడా మీరు వ్యవసాయాన్ని న్యాచురల్గా కన్వర్ట్ చేసి చేయమని చెప్పట్లేదు. అట్లీస్ట్ మనకుంటే 1 ఎకరా ఉంటే 1 గుంట పక్కకు తీసేసి దానిలో మన పశువుల ఎరువుతో చేసుకొని ఇంటికి కావాల్సిన కూరగాయలు, లేకపోతే 5 లేయర్ ఫార్మింగ్ కానీ, లేకపోతే కొన్ని పండ్ల చెట్లు మనకు అంటే తిండిలో భాగంగా ఇవి న్యాచురల్ ఫుడ్స్ కూడా మనం ఒక భాగంగా చేసుకొని మనం తినడం అలవాటు చేసుకుంటే మనకు ఒక్క రోగం కూడా రాదు. దాని గురించి కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టుకునే వాళ్ళు కూడా ఉన్నారు. మనం చిన్నగా ఏదో నెలకి 2-3 వేలు ఖర్చు పెట్టుకున్నాం బీపీ షుగర్ టాబ్లెట్స్ అని అనుకుంటాం. అది జీవితాంతానికి క్యాల్కులేట్ చేస్తే నిజంగా ₹1 కోటి పైన అవుతుంది. సో మరి ఈ విధంగా అన్ని ₹1 కోటి కూడా మనం అందరం కూడా సేవ్ చేసుకోవచ్చు. ఏదో మనము ఏంటి ఆరోగ్య బీమా పథకం కానీ, ఇన్సూరెన్స్ ఇవన్నీ చేసుకొని మన రోగాలు తెచ్చుకొని హాస్పిటల్ పాలయ్యి మన టైం వేస్ట్ చేసుకొని ఇంకా మన ఫ్యామిలీ టైం కూడా వేస్ట్ చేసి అందరు కూడా హాస్పిటల్లో ఉండాల్సిన అవసరం లేదు. సో నిజమైన ఆహారం మంచిగా న్యాచురల్ ఫార్మింగ్లో చేసుకుంటే మనం ఒక్కరేమో కాదు, మన సొసైటీ కూడా మంచిగా ఆరోగ్యంగా ఉండడానికి కారణం అవుతాయి. సో మేము ఈ విధంగా ఒక మోడల్ తయారు చేసినాం. ఎట్లా అంటారంటే
ఒక ఫ్రూట్ ఆర్కిడ్ ఉంటది, ఒక 5 లేయర్ ఫార్మింగ్ ఉంటది. మళ్ళీ అంటే దానిలో 5 లేయర్ ఫార్మింగ్ అంటే మిగతా ఏం చేసుకోవడానికి వీలు కాదా అని అనిపిస్తుంది మీకు. దాంట్లో అన్ని కూరగాయలు ఉంటాయి, అల్లం ఉంటది, పసుపు ఉంటది, మునగ చెట్లు ఉంటాయి, పపాయ చెట్లు ఉంటాయి, ఇంకా ఏంటి అరటి చెట్లు ఉంటాయి, కొబ్బరి చెట్లు ఉంటాయి. ఇవన్నీ కూడా ఎన్ని రకాలు దగ్గర దగ్గర మనం ఒక 10-15 రకాల చెట్లు ఉంటాయి. మళ్ళీ దాని మధ్యలో 6 ఫీట్లకి ఒక చెట్టు ఉంటది కాబట్టి మధ్యలో అంతా కూడా మనము మంచిగా కూరగాయలు కానీ, పసుపు కానీ, అల్లం మంచిగా ఆ ఇవన్నీ కూడా వేసుకోవచ్చు. మనము ఆకుకూరలు ఇవన్నీ వేసుకుంటే ఒక 10-15 రోజుల్లోనే మనకు డబ్బులు స్టార్ట్ అవుతాయి. మనం డబ్బులు సంపాదించుకోవచ్చు. ఇంకా తీగ జాతి ఇవి కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు అరటి పెరిగింది అనుకోండి, దాంట్లో మొత్తం మనము ఆ మిరియాలు కానీ, బిర్యానీ ఆకు కానీ, ఇట్లా లేకపోతే మనకు దొండ కానీ, ఇటువంటివన్నీ వేసుకొని మనకు ఇంటికి కావాల్సిన అన్ని చిక్కుడు కానీ ఇటువంటివన్నీ కూడా మనము దానిలో చిన్న ఒక ఎకరాలో 10 భాగాలు అవుతాయి. అంటే 60x60 ఫామ్ నుంచి దగ్గర దగ్గర 100 చెట్లు పెట్టుకోవచ్చు. అటువంటివి చాలా మంది న్యాచురల్ ఫార్మింగ్ చేసుకొని 60x60 ఫీట్స్ ఇంటూ 60 ఫీట్స్ చేసుకొని ఒక్కొక్కరు ఆ బిట్లో 60x60లో 2 లక్షల రూపాయలు పైగా సంపాదిస్తున్నాం. అంటే దానిలో మునగ చెట్లు కూడా ఒక 16-20 చెట్లు ఉంటాయి, అవిసె చెట్లు ఉంటాయి. ఇవన్నీ కూడా అంటే ప్రతి ఒక్క దాని నుంచి కూడా మనం డబ్బులు సంపాదించుకోవచ్చు. అట్లా మనము ఇదేదో న్యాచురల్ ఫార్మింగ్ అని అంటే ఇదేదో డబ్బులు లేకుండా అంటే ఎక్కువ ఖర్చుతో కూడింది, లేకపోతే ఎక్కువ దిగుబడి రాదు, లేకపోతే లాభం రాదు, మన ఆరోగ్యం ఉండదు అనే సమస్య ఏముండదు. సో చిన్నగా 60x60 బిట్లో ఎవరంటే వాళ్ళు చేసుకోవచ్చు. అదేదో వ్యవసాయ పొలమే ఉండాల్సిన అవసరం లేదు. చిన్నగా మన ఇంటి దగ్గర 60x60 ఉండే ప్లాట్లు కూడా చాలా ఉన్నాయి. దానిలో కూడా చేసుకున్నా కూడా నెలకి 2 లక్షల రూపాయలు పైన సంపాదించిన వాళ్ళు ఉన్నారు. సో ఆ విధంగా మరి అటువంటి బిట్స్ మన ఎకరాకి దగ్గర దగ్గర 10 బిట్స్ తయారవుతాయి. అంటే ఊహించండి ఎన్ని డబ్బులు మనం సంపాదించాలనుకుంటే సంపాదించవచ్చు. సో ఇంకా మేము ఫుల్ టైం బిజీ ఉండి దీని గురించి ప్రయాస చేస్తూ రీసెర్చ్ చేస్తూ ఇవన్నీ చేస్తూ ఉన్నాం. మనం ఎక్కువ టైం వ్యవసాయంలోనే ఉంటాం కాబట్టి మనం ఇంకా కూడా దానిలో ఇంకా మంచిగా ఆలోచించి ఇంకా రాబడి ఎక్కువ తీసుకునే ఏర్పాట్లు కూడా మనం అన్నీ కూడా చేసుకోవచ్చు. సో ఇటువంటివన్నీ కూడా ఉన్నాయని చెప్పేసి మీకు మెసేజ్ ఇద్దామని చెప్పేసి నేను ఇక్కడ ఈరోజు ప్రత్యేకంగా మన మార్కెట్ యార్డ్ చైర్మన్ గారిని పిలిచి ఇక్కడికి వచ్చినాను. సో ఇటువంటివన్నీ మంచి మంచి విషయాలు వెంకప్ప గారు మరి ఇంకా చాలా మంది కూడా షేర్ చేస్తూ ఉంటారు. ఇటువంటివన్నీ తెలుసుకొని మనం కూడా ఒక రైతుగా కాకుండా రైతు సైంటిస్ట్గా, రైతే రాజుగా వెనకటికి అనుకునే వాళ్ళు కదా, మరి అటువంటివన్నీ చేసుకొని మళ్ళీ రాజుగా మళ్ళీ రాణించి ఈ మనం రైతులనే సూసైడ్స్ అన్ని కూడా తగ్గించుకొని అందరూ కూడా ఆరోగ్యం పెంచుకుంటారని ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలుపుతూ